కడప జిల్లాలో ఇప్పుడు గండికోటలో జరిగినటువంటి బాలిక హత్య, మైనర్ బాలిక హత్య హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో 10 రోజులు అవుతోంది బాలిక హత్య జరిగి. అయితే అసలు ఇంతవరకు పోలీసులు ఇంకా ఛేదించలేకపోతున్నారు. కానీ అసలు ఈ బాలిక హత్య విషయంలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జీ తెలుగు న్యూస్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తోంది. పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే టోల్ గేట్ గండికోటకు 2 కిలోమీటర్ల ముందుగా వచ్చేటువంటి టోల్ గేట్ ఇదే. ఎవరైతే ప్రియుడు లోకేష్ అలాగే బాలిక వైష్ణవి ఇద్దరు కూడా ఇక్కడి నుంచే ఫస్ట్ ఎంటర్ అయ్యారు గండికోటకు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే బయటకు వస్తుందో ఆ సీసీ ఫుటేజ్ ఇక్కడే రికార్డ్ అయింది. ఇంకా లోపలికి 2 కిలోమీటర్లు వెళ్తే మనకు ఇక్కడ నుంచి గండికోట వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇంకా ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాతనే ఇంకా గండికోట వస్తుంది. గండికోటలో వెళ్ళి అసలు ఏం జరిగింది ఆ రోజు, వైష్ణవి అలాగే లోకేష్ ఎక్కడికి వచ్చారు, ఎక్కడున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్లో. నేను ఇప్పుడు గండికోటకు వచ్చాను. గండికోటలకు ఏదైతే మొన్న ప్రియుడు లోకేష్ అలాగే విద్యార్థి వైష్ణవి ఇద్దరు కూడా అక్కడ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కూడా దారిలో ఉన్నటువంటి ఏదైతే లాడ్జి ఉందో ఆ లాడ్జ్ రిసార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ దాదాపు చాలా వరకు అనుమతి లేనటువంటి అనాధికారికంగా నడుస్తున్నటువంటి హోటల్స్ కావచ్చు, లాడ్జీలు అలాగే రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఇద్దరు ప్రియులు ఏదైతే ఇద్దరు లోకేష్ అలాగే వైష్ణవి ఇద్దరు కూడా ఒక లాడ్జీలో ఉన్నారు. ఆ లాడ్జీ తీసుకొని దాదాపు 2 గంటల పాటు ఆ లాడ్జీలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి లోకేష్ అమ్మాయిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఏం జరిగింది, ఎక్కడ తిరిగింది అనే అంశాలు కూడా నేను మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అయితే నా వెనక ఏదైతే చూస్తున్నామో ఇక్కడే ఇక్కడైతే జుమ్మా మసీద్ ఉంది. ఆ జుమ్మా మసీదు ఆ పక్క ధాన్యాగారం ఉంది. ఆ ధాన్యాగారం తర్వాతనే రంగనాయకుల మండపము ఆలయం ఉంది. ఆ వెనకనే బాలిక మృతదేహం కూడా లభించింది. అయితే మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు అది చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను, రండి నాతో పాటు. ఇప్పుడు మనం చూస్తున్నాం నా వెనుక ఉన్నటువంటిది జుమ్మా మసీదు, ఆ తర్వాత ధాన్యాగారం. అయితే మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇదే రంగనాయక స్వామి దేవాలయము. ఈ దేవాలయంలో నుంచే ఏదైతే బాలిక వైష్ణవి దేవాలయంలోకి వెళ్ళిందని చెప్తున్నారు. ఈ దేవాలయం వెనకనే కంప చెట్లలో మృతదేహం లభించింది. అసలు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంది, మృతదేహం అక్కడ ఎవరు వేశారు అనే అలాగే అనుమానాలన్నీ వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అయితే టెక్నికల్గా ఆధారాలు అయితే లభించలేదు, జస్ట్ అనుమానాలు మాత్రమే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు అని చెప్పి కొంతమేర వస్తుంది. అలాగే ఆ కుటుంబ సభ్యులేమో ప్రియుడు లోకేష్ నా కూతుర్ని చంపారని చెప్పి ఆ బాలిక తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం వైష్ణవి అన్నదమ్ములను మాత్రమే విచారిస్తోంది. వారిపైన ఎక్కువ అనుమానాలు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు. ప్రియుడు లోకేష్ కూడా ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒకసారి మనం ఏదైతే మృతదేహం లభించిందో వైష్ణవి బాలిక మృతదేహం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అసలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్ బ్యాక్ సైడే అమ్మాయి మృతదేహం లభించింది. మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా చారిత్రకమైనటువంటి పర్యాటక కేంద్రం గండికోటలో ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటారు పర్యాటకులు. ఏదైతే వైష్ణవి మర్డర్ జరిగిందో మైనర్ బాలిక హత్య, ఆ తర్వాత ఇక్కడ పర్యాటకులు క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. దాదాపు 10 రోజులు అవుతుంది, అయినా ఇప్పటి వరకు కూడా ఛేదించలేకపోతున్నారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూడొచ్చు, రంగనాయక స్వామి ఆలయం ఇదే. ఈ ఆలయంలో వెనక సైడే వైష్ణవి మృతదేహం లభించింది. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కూడా జల్లెడ పట్టారు, ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి కూడా. రంగనాయక స్వామి టెంపుల్కు బ్యాక్ సైడ్ జరిగినటువంటి నేపథ్యంలో ఇదే సైడే వైష్ణవి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఎవరైతే దుండగులు వైష్ణవిని చంపారో వారే ఆమెను తీసుకెళ్లి చంపేసి అక్కడ పడేశారా అని చెప్పి ఇక్కడ స్థానికులు కావచ్చు అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా తెలుస్తోంది. మనం అక్కడికి స్పాట్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. వైష్ణవి మృతదేహం లభించినటువంటి ప్రాంతం ఏదైతుందో ఈ టెంపుల్ బ్యాక్ సైడే, అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. గండికోట వ్యూ పాయింట్ ఇదే. అందరూ కూడా పెన్నా రివర్ పాయింట్ దగ్గరికి వస్తారు. అయితే మనం ఇటు సైడ్ ఏదైతే రంగనాయక స్వామి ఆలయం ఉందో ఆలయం పక్కనే పెన్నా రివర్ అలాగే వ్యూ పాయింట్ ఉంటుంది. అయితే ఈ పక్క సైడ్ ఏదైతే బాలిక మృతదేహం లభించిందో ఆ ప్లేస్ ఇదే, రంగనాయక స్వామి టెంపుల్ పక్కనే. అటు వెనక సైడ్ ఇటు సైడ్ నుంచి ఈ రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది, బ్యాక్ సైడ్ అనమాట. ఇటు సైడ్ మొత్తం పెన్నా రివర్ వ్యూ పాయింట్ ఇవంతా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు రాని పరిస్థితి ఉంటుంది.
ఆ నేపథ్యంలోనే దుండగులు అమ్మాయిని చంపి అక్కడ పడేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం బాలిక హత్య జరిగిన తర్వాత మృతదేహం లభించింది. ఆ మృతదేహం దగ్గర స్పాట్లోనే ఉన్నాం. ఇదే రంగనాయక స్వామి ఆలయము బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీగా బ్యాక్ సైడు ఇక్కడ ఈ చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఈ చెట్ల పొదల్లోనే ఏదైతే కంప చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ పొదల్లోనే బాలిక మృతదేహం లభించింది. అసలు ఈ దుండగులకి ఇక్కడ వేస్తే ఎవరికి కనపడరు, తెలుసుకోలేరు అని చెప్పి ఆ ఆలోచన ఎలా వచ్చింది అన్నది కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఘోరంగా చంపేసి ఏదైతే బట్టలు చింపేసి వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అందరూ ప్రజా సంఘాలు కావచ్చు అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు బాలిక మృతి పట్ల. కానీ ఈ దుండగులు అలాగే చంపినటువంటి వారి నేరస్తులు ఎవరు అన్న దానిపై పోలీసులు ఇప్పటికీ ఇక్కడ చాలా వరకు జల్లెడ పట్టేశారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో నిందితులకు సంబంధించి అని చెప్పి, కానీ ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. ఓన్లీ బాలిక మృతదేహం మాత్రమే లభించింది. అది కూడా ఎవరు కనిపెట్టారో అసలు ఇక్కడ ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే బాలిక అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మృతదేహాన్ని కనిపెట్టారని చెప్పి కూడా మరో వాదన వస్తోంది. మరి పోలీసులు చూడాలి, మరి పోలీసులు ఎంతవరకు నిందితులను, ఇంకా ఇప్పటికే 10 రోజులు గడుస్తుంది, మరి ఎప్పుడు ఏదైతే నిందితులను పట్టుకొని చట్టం ముందు పెడతారు, ఎప్పుడు శిక్ష వేయిస్తారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా వస్తోంది. అయితే ఏదైతే గతంలో గండికోట నిర్మానుష్యంగా ఉండేది, సో ఇప్పుడు అదే పరిస్థితికి గండికోట వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కరు కూడా ఏదైతే ఈ మర్డర్ జరిగినప్పటి నుంచి కూడా, ఆ బాలిక హత్య జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు పర్యాటకులు పెద్దగా రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది గండికోటకు. గతంలో వీకెండ్ వస్తే మాత్రం కర్ణాటక నుంచి అలాగే చెన్నై ప్రతి ప్రాంతాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ఇక్కడ ఉండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాలిక వైష్ణవి ఏదైతే చనిపోయిందో అప్పటి నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులకు పెద్దగా రావట్లేదు. పోలీసుల పర్యవేక్షణ కూడా ఇప్పుడు ఎక్కువైంది. గతంలో అయితే పోలీసులు అసలు ఈ సైడ్ వచ్చేవారే కాదు, అలాగే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుంటున్నారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ కావచ్చు, అలాగే కార్లో వస్తే కార్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా పర్యవేక్షణ ఉందో అదైతే అప్పుడే కూడా చేసి ఉంటే ఇటువంటి ఘాతుకం కావచ్చు, ఒక మైనర్ బాలిక చనిపోయేది కాదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు గండికోట ఊర్లో, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు బాలిక మృతికి ముందు గండికోట ఎలా ఉంది, బాలిక చనిపోయిన తర్వాత మృతదేహం లభించిన తర్వాత ఇక్కడ గండికోటల పరిస్థితి ఏంది అనే తెలుసుకునే ప్రయత్నం అయితే గండికోట గ్రామంలోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గండికోటలో మైనర్ బాలిక హత్య సంచలనం జరిగిన సందర్భంలో బాధాకర విషయం. ఎందుకంటే ఎప్పుడు గండికోటలో ఇన్నేళ్ళలో జరిగిన సందర్భంలో ఈ సంఘటన జరగడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో గడిచి 10 రోజులైనా కానీ ఈరోజు బాలిక మర్డర్ ఈరోజు ఒక మిస్టరీగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యకు సంబంధించి ఎవరు ఏం కథ అనేది కూడా తెలియకపోవడం అనేది చాలా వరకు అందరిలో పెద్ద ఊహాగానాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో అదే విధంగా కోట చుట్టూరుతో సంబంధించి కూడా ప్రధానమైన భద్రతకు సంబంధించినటువంటి పురావస్తు శాఖ అధికారులు సైతం ఈరోజు పర్యాటకులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఈరోజు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే సందర్భంలో పురావస్తు శాఖ సంబంధించి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కు ఈరోజు ఆదాయం వచ్చే సందర్భంలో ఇటువంటి భద్రతకు సంబంధించి కనీసం సీసీ కెమెరాలు కానీ ఈరోజు తాగునీటి వసతి కానీ ఇతర సౌకర్యాలు కానీ నిర్మించడంలో ఈరోజు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అదే ఇటువంటి సంబంధించి సీసీ కెమెరాలు కానీ ఇతర కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు సంబంధించిన సెక్యూరిటీ గార్డులు కానీ గైడ్లు కానీ ఇటువంటి వాళ్ళందరినీ నిర్మించి తగిన ఇటువంటి సంఘటనలు జరిగే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఏదైనా కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు పర్యాటకంగా ఈరోజు గండికోటకు వచ్చే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి, ప్రజలలో ఒక భయాందోళనకు ఈరోజు గురయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇక్కడ అందరికీ ఒక భరోసాను కల్పించే విధంగా జరిగినటువంటి సంఘటన పైన తొందరగా ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తే కానీ ఇటువంటి వాటికి మరొకసారి పునరావృతం కాకుండా అనేది ఒక భావన. We are from Mysore and we are visiting Andhra since last 4 days, and we are here in our last 4th day. We are in Gandikota and the place is very good. The god, the Krishnadevaraya temples, and we are visiting one more temple nearby. Everything is so good, scenery is so beautiful, and they are also doing new work. But as far as the safety is concerned, it is zero. There is no CCTV camera anywhere in the entire campus.
and we are worried because nobody is asking where. One person is sleeping there in the temple, and we don't know whether he is local, whether he is a temple person or not. And but apart from that, apart from the security point of view, everything is good. గండికోటలో బాలిక హత్యపై ఇప్పటికీ కూడా చర్చ కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఇంకా ఇంతవరకు ఎవరు నిందితులు అనేది కూడా కనిపెట్టలేకపోతున్నారు. మరి కొన్ని 2 రోజులు కావచ్చు, ఇంకా మరి ఇంకెంత టైం పడుతుంది అన్నది మాత్రం పోలీసులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే టెక్నికల్ గా ఆధారాలు లభించలేదని చెప్పి పోలీసులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. బాలిక వైష్ణవి ఎందుకు చంపాలి, ఎవరు చంపారు అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి పోలీసులు ఎంతవరకు ఈ కేసును ఛేదిస్తారు, త్వరగా ఛేదిస్తారా లేకపోతే ఇంకా సమయం పడుతుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ జేబీతో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప.